నమస్తే నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత 2 రోజుల నుంచి ఒక హాట్ టాపిక్ అయితే నడుస్తుంది. అదేంటంటే వైఎస్ఆర్‌సీపీ హ్యాండిల్స్‌లో గాని వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లలో కూడా రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఎంపీలకు సంబంధించిన లిస్ట్ రెడీ అయిందని చెప్పి ఒక లిస్ట్ మొత్తం కూడా అటు వైసీపీ కార్యకర్తలు గాని కొంతమంది నాయకులు గాని అంటే చోటా మోటా లీడర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక సర్క్యులేట్ చేస్తున్నారు. దాని ప్రకారం ఇప్పుడే అంటే ఇంకా 3 సంవత్సరాలు ఎలక్షన్స్‌కి టైం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడే అధిష్టానము ఒక లిస్టును ప్రిపేర్ చేసింది. వాళ్ళంతా కూడా గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు అని చెప్పి ఆ లిస్ట్ అయితే సర్క్యులేట్ అవుతుంది. మెయిన్‌గా ఆ లిస్టు ప్రకారం చూసుకుంటే గనక మెయిన్‌గా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కడప ఎంపీగా జగన్మోహన్ రెడ్డి కూతురైనటువంటి వైఎస్ హర్షారెడ్డి ఈసారి ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయబోతున్నారని చెప్పి ఇది ఒక హాట్ టాపిక్గా మారింది. ఒక హర్షారెడ్డి మాత్రమే కాదు, హర్షారెడ్డితో పాటు కొంతమంది లిస్టు కూడా సర్క్యులేట్ అవుతుంది. దాని ప్రకారం మనం ఒకసారి మాట్లాడుకుంటే కర్నూలు ఎంపీ స్థానం నుంచి బుట్టా రేణుక పోటీ చేయబోతున్నారని, ఇక నంద్యాల నుంచి ఇప్పటికే యూత్ ఐకాన్గా వైఎస్ఆర్‌సీపీకి సంబంధించి ఒక యువజన లీడర్గా ఎదుగుతున్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రాబోయే ఎలక్షన్స్లో నంద్యాల పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారని చెప్పి ఒక వార్త అయితే వచ్చింది. ఇక ఇంకొక వార్త అనంతపురం నుంచి చూసుకుంటే జేసీ పవన్ కుమార్ రెడ్డి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అనంతపూర్ టికెట్ ఇస్తారా అనేది ఇక్కడ ఒక ఆశ్చర్యకరంగా మనకందరికీ కనిపిస్తుంది. ఇక కడప నుంచి మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కడప నుంచి జగన్మోహన్ రెడ్డి కుమార్తె అయినటువంటి వైఎస్ హర్షారెడ్డి ఈసారి పోటీ చేయబోతున్నారని, గత కొన్ని రోజుల నుంచి వైఎస్ హర్షారెడ్డి మనందరికీ తెలుసు లండన్ నుంచి ఉన్నత చదువులు చదివినటువంటి హర్షారెడ్డి ఇప్పుడే దేశం అంటే సాక్షి మీడియాకు సంబంధించి సాక్షి చైర్మన్గా ఆమె రాబోతున్నారని చెప్పి ఒక వార్త హల్చల్ చేస్తుంది. అదే సమయంలో ఇక పారిశ్రామికవేత్తగా ఎదుగుతుంది అనుకున్నటువంటి హర్షారెడ్డి రాబోయే ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా కడప పార్లమెంట్ ఎంపీగా పోటీ చేస్తారని చెప్పి వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి హ్యాండిల్స్లోనే ఒక వార్త అయితే వస్తుంది. ఇక హిందూపూర్కి సంబంధించి దివ్యారెడ్డి పోటీ చేయబోతున్నారని, చిత్తూరుకి సంబంధించి వరప్రసాద్, తిరుపతికి సంబంధించి గురుమూర్తి, ఇక నెల్లూరు అనిల్ కుమార్ పోటీ చేయబోతున్నారని. గతంలో అనిల్ కుమార్ ఇక్కడ నర్సారావుపేట 2024 ఎన్నికల్లో నర్సారావుపేట పార్లమెంటు నుంచి ఆయన పోటీ చేశారు. కానీ ఇప్పుడు నెల్లూరు పార్లమెంటు నుంచి అనిల్ కుమార్ పోటీ చేయబోతున్నారు అని ఒక వార్త అయితే వస్తుంది. ఇక ఒంగోలు నుంచి వివి విక్రాంత్ రెడ్డి, ఈ వివి విక్రాంత్ రెడ్డి వైవి సుబ్బారెడ్డికి కొడుకు వివి విక్రాంత్ రెడ్డి ఒంగోలు పార్లమెంటు నుంచి పోటీ చేస్తారని చెప్పి, ఇక బాపట్ల నుంచి ఆదిమూలపు సురేష్, గుంటూరు నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మచిలీపట్నం నుండి సింహాద్రి రమేష్ బాబు, ఏలూరు నుంచి కారుమూరి సునీల్ యాదవ్, రాజమండ్రి నుంచి జీవి శ్రీరాజ్, హర్షకుమార్ కొడుకు మాజీ ఎంపీ అమలాపురంకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి హర్షకుమారు ఇప్పుడు ఆయన కొడుకైనటువంటి జీవి శ్రీరాజు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ రాజమండ్రి నుంచి పోటీ చేస్తారు అని చెప్పి ఇక్కడ ట్విట్టర్ హ్యాండిల్లో అయితే వార్త ఒకటి హల్చల్ చేస్తుంది. ఇక కాకినాడ నుంచి చలమశెట్టి సునీల్, అమలాపురం నుంచి చింతా అనురాధ, నర్సాపురం నుంచి ఉమాబాల, విజయనగరం నుంచి మజ్జి శ్రీనివాసరావు, ఇక అరకు నుంచి తనుజారాణి, అనకాపల్లి నుంచి ఎంవివి సత్యనారాయణ, తర్వాత విశాఖపట్నం నుంచి బొత్స ఝాన్సీ, ఇక బొత్స సత్యనారాయణ వైఫ్ అయినటువంటి బొత్స ఝాన్సీ ఇక్కడ విశాఖపట్నం నుంచి పోటీ చేస్తారని, శ్రీకాకుళం నుంచి పేడాల తిలక్, ఇక వీళ్ళందరినీ ఈ లిస్టు మొత్తం మనం ఇందాక చదువుకున్న లిస్టు మొత్తం కూడా ఇక్కడ వైఎస్ఆర్‌సీపీకి సంబంధించి హ్యాండిల్లో పూర్తిగా హల్చల్ చేస్తుంది. ఇక్కడ మెయిన్గా గమనించాల్సిన విషయం ఏంటంటే అనంతపూర్ నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. ఇక్కడ కేతిరెడ్డి మనందరికీ తెలుసు, ఇటు జేసీకి కానీ కేతిరెడ్డికి కానీ ఇద్దరి మధ్య నిప్పు ఉప్పుల వ్యవహారం ఉంటుంది. అలాంటి కేతిరెడ్డి ఫ్యామిలీకి కాకుండా ఇక్కడ జేసీ పవన్ కుమార్ రెడ్డికి ఇక్కడ అనంతపూర్ టికెట్ ఇస్తారా అనేది ఒక హాట్ టాపిక్గా మారింది. మరోవైపు నెల్లూరు గురించి మాట్లాడుకుంటే అనిల్ కుమార్ గతంలో నర్సరావుపేట నుంచి పోటీ చేశారు. ఇక్కడ మెయిన్గా నెల్లూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎంపీ పార్లమెంటుకి సంబంధించి రెడ్డి సామాజిక వర్గం ఇక్కడ అధికంగా ఉంటుంది. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి కాకుండా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అనిల్ కుమార్ యాదవ్కి ఇక్కడ నిజంగానే టికెట్ ఇవ్వబోతున్నారా అనేది కూడా మరో హాట్ టాపిక్గా మారింది. ఇక రాజమండ్రికి సంబంధించి రాజమండ్రి జీవి శ్రీరాజ్, హర్షకుమార్ యొక్క తనయుడైనటువంటి జీవి శ్రీరాజ్కు ఇక్కడ టికెట్ ఇస్తారా అనేది కూడా మరొక సస్పెన్స్గా అయితే ఉంది. ఇక అనకాపల్లికి సంబంధించి గతంలో ఎంవివి సత్యనారాయణ పోటీ చేసిన ఈసారి ఆయన గత కొంతకాలంగా వైఎస్ఆర్‌సీపీ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తోన ఆయన రాజకీయాలకు కొంత దూరంగా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు
ఇప్పుడు మళ్ళీ అనకాపల్లి స్థానం నుంచి ఎంవివి సత్యనారాయణ పోటీ చేస్తారని ఒక వార్త అయితే వచ్చింది. వీటితో పాటు మెయిన్గా ఇక్కడ మనం మాట్లాడుకుంటే కడప అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి ఒక కోట లాంటిది అని చెప్పుకోవచ్చు. దీన్ని కూల్చడం ఎవరికైనా అసాధ్యం. గత కొన్ని అంటే రాజశేఖర రెడ్డి హయాంలో కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి హయాంలో కానీ పూర్తిగా ఈ కోట ఏదైతే కడప కంచుకోట ఉందో ఈ కడప కంచుకోటకు సంబంధించి పులివెందుల కానీ జమ్మలమడుగు కానీ కమలాపురం కానీ ఈ 3 నియోజకవర్గాల్లో కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఈ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఈ 3 పోటీ చేస్తారు అని చెప్పి మరో వార్త వస్తుంది. ఇక పులివెందులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన రాబోయే ఎన్నికల్లో ఇక్కడ కమలాపురం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక పులివెందులని తన అంటే కుటుంబంలో ఒకరికి పులివెందుల స్థానాన్ని కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పి మరో వార్త కూడా హల్చల్ చేస్తుంది. అయితే ఇక్కడ ఇంకా ఎలక్షన్స్కి 3 సంవత్సరాల టైం ఉంది. మరి ఇంతకు ముందే జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే అధిష్టానంలో ఉన్నటువంటి నాయకులు కానీ ఇక్కడ ఈ పేర్లను నిజంగానే సూచించారా లేదంటే ఇది ఒక ఫేక్ వార్తగా హల్చల్ చేస్తుందా అనే దాని మీద ఇప్పటి వరకు అయితే ఎక్కడి నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అయితే రావట్లేదు. ఇక్కడ అధిష్టానం నుంచి కానీ ఎక్కడా కూడా ఈ పేర్లు నిజమైనవే, ఇది వైఎస్ఆర్సీపీ హ్యాండిల్కి సంబంధించి మేము రిలీజ్ చేసినవే అని చెప్పి ఏ నాయకులు కూడా బయటికి వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు. మరోవైపు ఇక్కడ ఏదైతే ఈ పేర్లు హల్చల్ అవుతున్నాయో ఈ పేర్లలో వ్యక్తులు కూడా ఎక్కడా కూడా రాబోయే ఎలక్షన్స్లో మేము ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తామని వాళ్ళు కూడా చెప్పిన పరిస్థితి అయితే లేదు. అయితే ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు కనుక తీసుకొస్తే ఆ ఎన్నికల్లో కనుక ముందే ఒక లిస్టు ప్రిపేర్ అయ్యిందా అనే ఒక వార్త కూడా ఇక్కడ ఒక రూమర్గా అనుకోవచ్చు, లేదంటే ఒక వార్త మాత్రం బయట సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతుంది. కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా అంటే ఖచ్చితంగా ఆయన ఎలక్షన్స్ ముందు వరకు కూడా పేర్లను అనౌన్స్ చేయరు అనే విషయం ఆయన సన్నిహితులందరూ చెప్తుంటారు. కాబట్టి ఏదైతే ఈ టాక్ ఏదైతే ఈ పేర్లు హల్చల్ చేస్తున్నాయో ఇవన్నీ కూడా ఫేక్ అయ్యే అవకాశాలే ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ హర్షించదగిన విషయం ఏంటంటే ఇక్కడ కడపకు సంబంధించి ఇక్కడ సాక్షి మీడియాకు చైర్మన్గా రాబోతున్నారు అనుకున్నటువంటి హర్షారెడ్డి మొదటగా ఇక్కడ ఇండస్ట్రియల్ అంటే ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగి ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకున్న ఆవిడ అకస్మాత్తుగా కడప ఎంపీగా పోటీ చేస్తారు. ఇది జగన్ యొక్క స్ట్రాటజీలో ఒక భాగమే అని చెప్పి ఒక వార్త అయితే వస్తుంది. మరి దీంట్లో ఎంతవరకు నిజం ఉందనేది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలిసే అవకాశం.